ఇద్దరు వ్యక్తులకి 10,000 రూపాయలు చొప్పున వారి చేతిలో పెట్టాం. ఒకరేమో ఇన్వెస్టింగ్ చేశారు, మరొకరేమో ట్రేడింగ్ చేశారు. 5 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది? ట్రేడింగ్ అంటే త్వరగా డబ్బులు వస్తుందా? ఇన్వెస్టింగ్ అంటే నెమ్మదిగా కోటీశ్వర్లు అవ్వగలుగుతారా? ఈ వీడియోలో మనం క్యాపిటల్, రిస్క్, ప్రాఫిట్, టైం, ట్యాక్స్, సైకాలజీ గురించి తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి స్టాక్ మార్కెట్ A to Z సిరీస్లో ఎపిసోడ్ 5. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ట్రేడింగ్ చేయాలా లేక ఇన్వెస్ట్మెంట్ చేయాలా? చాలామంది సోషల్ మీడియాలో ట్రేడింగ్ ద్వారా వేల రూపాయలు సంపాదిస్తున్న వీడియోలు చూస్తారు. మరికొందరు వారెన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్స్ కథలు చూస్తారు. కానీ కొత్త వారికి అసలు ఏది సరైన మార్గం? ఈ వీడియోలో పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడింగ్లో చిన్న క్యాపిటల్తో కూడా ప్రారంభించవచ్చు. ఉదాహరణకు 5,000 లేదా 10,000తో కూడా నేర్చుకోవచ్చు. కానీ చిన్న క్యాపిటల్తో పెద్ద ప్రాఫిట్స్ను ఆశించడం సరైనది కాదు. ఇన్వెస్టింగ్లో కూడా 500లతో SIP ప్రారంభించవచ్చు. ట్రేడింగ్లో క్యాపిటల్ వేగంగా తిరుగుతుంది. ఇన్వెస్టింగ్లో క్యాపిటల్ సంవత్సరాల పాటు పెరుగుతుంది. అందుకే ట్రేడింగ్ యాక్టివ్ మనీ, ఇన్వెస్టింగ్ గ్రోయింగ్ మనీ అని అంటారు. అలాగే ఇప్పుడు మనం రిస్క్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ట్రేడింగ్లో రిస్క్ చాలా ఎక్కువ. ఒక తప్పు ఎంట్రీ, ఒక తప్పు స్టాప్ లాస్, ఒకే రోజుల్లో పెద్ద లాస్ రావచ్చు. ఇన్వెస్టింగ్లో కూడా రిస్క్ ఉంటుంది. కానీ మంచి కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేస్తే రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్లో ప్రతిరోజు నిర్ణయాలు తీసుకోవాలి. ఇన్వెస్టింగ్లో మంచి కంపెనీని ఎంచుకొని ఓపికగా ఉండాలి. దీనినే రిస్క్ అని అంటారు. అలాగే ఇప్పుడు మనం టైం అండ్ ప్రాఫిట్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్లో రోజు మార్కెట్ను చూడాలి, చార్ట్స్ని చూడాలి, న్యూస్ని కూడా ఫాలో అవ్వాలి. రోజుకు కొన్ని గంటల సమయం ఇవ్వాలి. ఇన్వెస్టింగ్లో మాత్రం మంచి కంపెనీని ఎంచుకున్న తర్వాత ప్రతిరోజు మార్కెట్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ విషయంలో ట్రేడింగ్లో ప్రాఫిట్ త్వరగా రావచ్చు, కానీ లాస్ కూడా అంతే వేగంగా రావచ్చు. ఇన్వెస్టింగ్లో మాత్రం ప్రాఫిట్ నెమ్మదిగా వస్తుంది, కానీ కాంపౌండింగ్ వల్ల సంవత్సరాల తర్వాత మంచి వెల్త్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనినే మనం టైం అండ్ ప్రాఫిట్ అని అంటాం. అలాగే ఇప్పుడు మనం ట్యాక్స్ అండ్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ పై సాధారణంగా తరచూ ట్రేడింగ్ చేయడం వల్ల పన్నుల లెక్కలు క్లిష్టంగా ఉండవచ్చు. ట్రేడింగ్లో ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే దానిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటారు. వాటికి వేరే వేరే పన్నుల నియమాలు వర్తించవచ్చు. అందుకే ట్యాక్స్ గురించి ముందుగానే తెలుసుకోవడమే మంచిది. ఇప్పుడు మనం సైకాలజీ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్లో ఫియర్, గ్రీడ్, ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ చాలా కామన్. ఎమోషన్స్ కంట్రోల్ చేయకపోతే ట్రేడింగ్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇన్వెస్టింగ్లో కూడా పేషెన్స్ చాలా అవసరం. మార్కెట్ పడిపోయినా ప్యానిక్ కాకుండా ఉండాలి. దీనినే ట్యాక్స్ మరియు సైకాలజీ అని అంటారు. అయితే కొత్త వారికి ఏది మంచిది? మీరు రోజు మార్కెట్కు సమయం ఇవ్వగలిగితే ముందుగా పేపర్ ట్రేడింగ్ చేసి రిస్క్ మేనేజ్మెంట్ని నేర్చుకోండి. ఆ తర్వాతే ట్రేడింగ్ని ప్రారంభించండి. మీ లక్ష్యం లాంగ్ టర్మ్ వెల్త్ అయితే SIP లేదా మంచి కంపెనీలో ఇన్వెస్టింగ్ చేయడమే మంచిది. నా వ్యక్తిగత సలహా ఏమిటంటే ముందుగా ఇన్వెస్టింగ్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత ట్రేడింగ్ స్కిల్స్ని నేర్చుకోండి. అప్పుడు మార్కెట్ను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు మనం 10,000 రూపాయలతో ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ మధ్య తేడాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక నిజ జీవిత ఉదాహరణ తీసుకుందాం. ఒకే 10,000 రూపాయలు ఇద్దరి చేతిలో ఉందని అనుకుందాం. ఒకరి పేరు రాహుల్, మరొకరి పేరు సురేష్. రాహుల్ ట్రేడింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సురేష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత వారిద్దరి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. మొదటి ఉదాహరణ, రాహుల్ తన 10,000 రూపాయలతో ఇంటర్డే ట్రేడింగ్ ప్రారంభించాడు. మొదటి రోజే 400 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ట్రేడింగ్ చాలా ఈజీ అని అనుకున్నాడు. రెండవ రోజు 700 రూపాయలు లాస్ వచ్చింది. ఆ లాస్ని రికవరీ చేయడానికి ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేశాడు. మూడవ రోజు మళ్ళీ లాస్. కొన్ని రోజుల తర్వాత ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. స్టాప్ లాస్ పెట్టలేదు. ఒక పెద్ద లాస్తో అకౌంట్ 10,000 నుంచి 6,000కి పడిపోయింది.
మళ్ళీ రికవరీ చేయడానికి రిస్క్ పెంచాడు. చివరికి 3,500 మాత్రమే మిగిలాయి. ఇది ట్రేడింగ్ తప్పు కాదు, రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడమే సమస్య. అదే ట్రేడింగ్లో రూల్స్ని ఫాలో చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకో పరిస్థితి. అదే 10,000 రూపాయలతో డిసిప్లిన్గా ట్రేడింగ్ చేశాడు. ప్రతి ట్రేడ్కి 1% మాత్రమే రిస్క్ తీసుకున్నాడు. స్టాప్ లాస్ తప్పకుండా ఫాలో చేశాడు. రోజుకు 2 ట్రేడ్లు మాత్రమే తీసుకున్నాడు. లాస్ వచ్చిన రోజు ట్రేడింగ్ ఆపేశాడు. 1 సంవత్సరం తర్వాత అతని క్యాపిటల్ 10,000 నుంచి 13,000 లేదా 15,000 వరకు పెరగవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ట్రేడింగ్లో ప్రాఫిట్ కాదు. ట్రేడింగ్లో ప్రాఫిట్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. ఉదాహరణ 2. ఇప్పుడు సురేష్ని చూద్దాం. అతడు 10,000 రూపాయలని ఒక మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. ప్రతి నెల 1,000 రూపాయలు ఎస్ఐపి కూడా ప్రారంభించాడు. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడలేదు, మరింత కొనుగోలు చేశాడు. ప్రతి సంవత్సరం తన ఇన్వెస్ట్మెంట్ను రివ్యూ చేశాడు. 5 సంవత్సరాల తర్వాత ట్రేడింగ్లో కొంతమంది చాలా ప్రాఫిట్ చేశారు, కొంతమంది క్యాపిటల్ మొత్తాన్ని కూడా కోల్పోతారు. అది వారి రిస్క్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టింగ్లో మార్కెట్ హెచ్చు తగ్గులు ఉన్నా మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి ఓపికగా ఉంటే వెల్త్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్లో 5 సంవత్సరాల పోలికలను చూద్దాం. మొదటిది ట్రేడింగ్. ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది, హై రిస్క్ ఉంటుంది, ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేయాలి. రెండవది ఇన్వెస్టింగ్. లాంగ్ టర్మ్ వెల్త్ని క్రియేట్ చేస్తుంది. మార్కెట్కు తక్కువ టైం ఇవ్వగలుగుతాం, కాంపౌండింగ్ బిల్డ్ అవుతుంది. అలాగే ఎస్ఐపిలో చిన్న మొత్తంతో ప్రారంభించవచ్చు మరియు ఓపిక చాలా అవసరం. అలాగే ఇప్పుడు మనం ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ యొక్క ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. నేను ఇక్కడ చెప్పిన ప్రాఫిట్ లేదా గ్రోత్ పర్టికులర్గా ఇలాగే ఉంటుందని చెప్పలేము. స్టాక్ మార్కెట్లో లాభం మరియు నష్టం కూడా ఉంటుంది. ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా విజయం మీ రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, పేషెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం బిగినర్స్ ఏది ఎంచుకోవాలి, బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ మధ్య తేడాలు, వాటి రిస్క్, ప్రాఫిట్, టైం, క్యాపిటల్, సైకాలజీ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు చాలామంది బిగినర్స్ అడిగే ఒకే ఒక ప్రశ్న, సో నేను ట్రేడింగ్ చేయాలా లేక ఇన్వెస్టింగ్ చేయాలా? ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. మీ లక్ష్యం, మీ సమయం, మీ రిస్క్ తీసుకున్న సామర్థ్యాన్ని బట్టి సమాధానాలు మారుతాయి. అయితే బిగినర్స్ కోసం నేను ఏమి రికమెండ్ చేస్తానో తెలుసుకుందాం. బిగినర్స్ ఏది ఎంచుకోవాలి? మీరు స్టాక్ మార్కెట్లో కొత్త వాళ్ళైతే నేరుగా ఆప్షన్ ట్రేడింగ్ లేదా ఫ్యూచర్స్ ట్రేడింగ్లో వెళ్ళకండి. ముందుగా స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ నేర్చుకోండి. దాని తర్వాత డిమాట్ అకౌంట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. మంచి కంపెనీలను ఎలా ఎంచుకోవాలో నేర్చుకోండి. ఎస్ఐపి మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో ప్రారంభించండి. దీనివల్ల మార్కెట్ ఎలా కదులుతుందో అర్థమవుతుంది. ఆ తర్వాత పేపర్ ట్రేడింగ్ నేర్చుకోండి, చార్ట్స్ని నేర్చుకోండి, రిస్క్ మేనేజ్మెంట్ని ప్రాక్టీస్ చేయండి. అన్నీ అర్థమైన తర్వాతనే రియల్ ట్రేడింగ్ ప్రారంభించండి. అలాగే ఇప్పుడు మనం బిగినర్స్ చేసే మిస్టేక్ గురించి తెలుసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, యూట్యూబ్ లేదా టెలిగ్రామ్లో వచ్చిన ప్రతి కాల్ను బ్లైండ్గా ఫాలో అవ్వడం. మిస్టేక్ నెంబర్ 2, ఒకే ట్రేడ్లో మొత్తం క్యాపిటల్ని పెట్టడం. మిస్టేక్ నెంబర్ 3, స్టాప్ లాస్ని ఉపయోగించకపోవడం. మిస్టేక్ నెంబర్ 4, లాస్ వచ్చిన వెంటనే రివెంజ్ ట్రేడింగ్ చేయడం. మిస్టేక్ నెంబర్ 5, ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో రిస్క్ని పెంచుకోవడం. ఈ తప్పులు చాలామందిని మార్కెట్లో లాస్ వైపు తీసుకెళ్తాయి. అలాగే ఇప్పుడు మనం రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్లో ప్రాఫిట్ కంటే ముందుగా క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే ముఖ్యం. క్యాపిటల్ ఉంటే అవకాశాలు మళ్ళీ వస్తాయి. రిస్క్ మేనేజ్మెంట్ కోసం కొన్ని గోల్డెన్ రూల్స్. రూల్ నెంబర్ 1, ఒక ట్రేడ్లో 1 and 2% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. రూల్ నెంబర్ 2, స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టాలి. రూల్ నెంబర్ 3, డైలీ లాస్ లిమిట్స్ని నిర్ణయించుకోవాలి. రూల్ నెంబర్ 4, మార్కెట్లో పేషెన్స్ చాలా ముఖ్యం. మంచి ట్రేడర్ అంటే ఎక్కువ ప్రాఫిట్ చేసే వ్యక్తి కాదు, తన క్యాపిటల్ని కాపాడుకునే వ్యక్తి. ట్రేడింగ్ అయినా ఇన్వెస్టింగ్ అయినా విజయం ఒకే రోజులో రాదు. రోజు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, డిసిప్లిన్తో ఉండాలి, అలాగే లాస్ని లెసన్గా తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ అవుతారు. ఈరోజు మనం ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇక నుంచి మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్లో మరింత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, క్యాండిల్ స్టిక్ అంటే ఏమిటి, పాయింట్ నెంబర్ 2, రెడ్ క్యాండిల్ మరియు గ్రీన్ క్యాండిల్ని ఎలా చదవాలి,
పాయింట్ నెంబర్ 3, బాడీ, విక్, హై అండ్ లో, ఓపెన్ మరియు క్లోజ్ అంటే ఏమిటి? పాయింట్ నెంబర్ 4, క్యాండిల్ స్టిక్స్ని చూసి మార్కెట్ డైరెక్షన్ని ఎలా గుర్తించాలి? ఈ వీడియో బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉన్న ప్రతి వారికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రొఫెషనల్ తెలుగు స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తెలుగు ట్రేడర్ ఉమేష్ని. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.